హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారామం 17వ భాగం. ఇక కథలోకి వెళ్తే, ఒక 20 నిమిషాల్లో ఒక ప్రైవేట్ అంబులెన్స్ వచ్చి హుటాహుటిన ఈశ్వర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేసి ఐసీయూలో పెట్టారు. అప్పటికే ఈశ్వర్ స్పృహ కోల్పోయాడు. బయట బాలరాజు టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు. వెంటనే కమలకు కాల్ చేసి విషయం చెప్పాడు. కమల సుజాతకి కాల్ చేసి చెప్పింది. 2 సంవత్సరాల ముందు ఈశ్వర్, బాలరాజు, నారాయణలకు అప్పటికే పెళ్ళిళ్ళు అయ్యాయి. వీళ్ళ ముగ్గురు మామూలుగా ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడే వాళ్ళ ఆలోచనలతో ముగ్గురు ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం మనీ అరేంజ్ చేస్తున్న సమయం. కమల, మేము ముగ్గురం కలిసి ఒక బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. మంచిదే కదండి, కానీ కొంచెం డబ్బులు అవసరం. ఓకే, నీ నగలు అని తడబడుతూ అడుగుతున్న బాలరాజు, దానికెందుకండి అంతగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇచ్చానంటే వాటిని రెండింతలు చేసి నాకు కొనివ్వరా ఏంటి? మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. థ్యాంక్స్ కమల. ఇక మరొక వైపు మరొక పార్ట్నర్ భార్య అయిన సుజాతతో, సుజాత, నీ నగలు కావాలి. ఎందుకంటే బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాం ముగ్గురం. సరే అండి, ఇస్తాను, కానీ జాగ్రత్త అంటూ నారాయణ భార్య చెప్పింది. మరొక వైపు సావిత్రి అన్నాడు కొంచెం భయంగానే ఈశ్వర్. ఏంటి అంది కేర్లెస్గా. అది నేను, బాలరాజు, నారాయణ బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. అబ్బో, ఏం బిజినెస్సో? అది ప్రస్తుతానికి కార్ బిజినెస్లు అయితే బాగున్నాయని. చేసుకోండి, అందుకు నన్నెందుకు అడుగుతున్నావు? అది కొంచెం నీ దగ్గర మనీ ఏమైనా ఉంటే అని ఈశ్వర్ అడుగుతుండగానే, సిగ్గుండాలి కొంచెమైనా. నిన్ను నమ్ముకొని ఏదో ఉద్ధరించేస్తావని మా పేరెంట్స్ని కూడా వదులుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఒక్కరోజైనా నన్ను సంతోషపెట్టావా? ఎంతసేపు ఈ మిడిల్ క్లాస్ బతుకు. ఛీ, అన్నీ తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నావు అన్నాడు. ఆ మాటకు, నేను నీ వెనకాల పడి పడి ఏం పెళ్లి చేసుకోలేదు. నీకు నువ్వుగా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు. అప్పుడు కూడా నేను వద్దు, నేను ఒంటరి వాడిని, ఆస్తులేమీ లేవు, ఒక్క ఇల్లు తప్ప, నువ్వు పెద్దింటి దానివి, నన్ను చేసుకున్నాక ఖచ్చితంగా కష్టపడతావు అని అన్నాడు. అవును మహానుభావా, నువ్వు చెప్పింది కరెక్టే. నేనే నిన్ను కావాలని పెళ్లి చేసుకున్నాను. అది వయసు ప్రభావం. ఏం చేసేది? పెళ్ళైన కొద్ది రోజులకే అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని. కనీసం పిల్లలు పుడితే అయినా అన్నీ మర్చిపోయి వాళ్ళని చూసుకుంటూ బ్రతికేద్దామనుకుంటే అది లేకపోయే. సావిత్రి, నీకు నాతో జీవితం గడపడం ఇష్టం లేకపోతే నిర్మొహమాటంగా నువ్వు వెళ్ళి నీకు నచ్చినట్లుగా బ్రతకచ్చు. ఇలా నన్ను రోజుకొకలాగా టార్చర్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు కటువుగా. అబ్బా, ఎప్పుడు చెప్తారా ఈ మాట అని ఎదురు చూస్తున్నాను. మంచిది, ఇప్పటికైనా చెప్పేశావు అని బ్యాగ్ సర్దుకొని, ఇక ఈ జన్మలో నిన్ను చూడాలని నేను అనుకోను, నువ్వు అనుకోవద్దు. నా జీవితాన్ని నాకు వదిలేయ్ అని తన వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయింది సావిత్రి. సావిత్రి వెళ్ళిపోయాక ఈశ్వర్ ఒంటరిగా సోఫాలో కూర్చొని చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో బిజినెస్ మొదలు పెట్టాలి అని. డబ్బులు లేవు అని వదిలి వెళ్ళిపోయిన భార్యకు తనంటే ఏంటో నిరూపించాలని గట్టిగా అనుకున్నాడు ఆ క్షణం. అలా ముగ్గురు డబ్బులు పెట్టి బిజినెస్ మొదలుపెట్టి ఈరోజు మొదటి స్థానంలో నిలిచారు. నారాయణకి ఒక మగబిడ్డ, అతనే కౌశల్. బాలరాజు, కమలకు పెళ్ళయి 3 సంవత్సరాలైంది, కానీ ఇంకా పిల్లలు లేరు అప్పటికి. ప్రెజెంట్ హాస్పిటల్కి కమల, సుజాత ఇద్దరు వస్తారు. జరిగిన విషయం అంతా బాలరాజు చెప్తాడు. ఛీ, ఈ మనిషికి కొంచెం కూడా విశ్వాసం లేదన్నయ్య. ఈశ్వర్ అన్నయ్య లేకపోయుంటే ఇంత ఆస్తి అంతస్తు వచ్చి ఉండేదా ఈయనకు? ఇప్పుడు ఈశ్వర్ అన్నయ్యకు ఏమైనా అయితే ఈ పాపం ఊరికే పోదు
అంటుంది సుజాత తన భర్తను ఉద్దేశించి. అంతలో డాక్టర్ వస్తారు బయటకు. డాక్టర్ గారు, ఎలా ఉన్నాడు ఈశ్వర్? ప్రమాదం ఏమీ లేదు కదా తనకి అని అడిగాడు కంగారు పడుతూ బాలరాజు. గుండె మీద చాలా గట్టిగా ఏమైనా దెబ్బ తగిలిందా అడిగారు. అవును డాక్టర్, ఆ దెబ్బ వల్ల ఆయన మెంటలీ షాక్ అయి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. చాలా ప్రయత్నం చేశాం కానీ బ్రతికించలేకపోయాం, సారీ అని ఈశ్వర్ చావు వార్త చెప్పారు డాక్టర్. డాక్టర్, ఏమంటున్నారు మీరు? ప్లీజ్ మరోసారి చూడండి. లేదు సార్, మీరు అర్థం చేసుకోండి, ప్లీజ్ ధైర్యంగా ఉండండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు. ఈశ్వర్ చావు వార్తని బాలరాజు భరించలేకపోయాడు. కమల, సుజాత కూడా చాలా బాధతో ఏడుస్తూ ఉన్నారు. ఈశ్వర్ని తన ఇంటి దగ్గరే సమాధి చేయాలని ఈశ్వర్ కోరిక అంటూ తన పర్సనల్ లాయర్ చెప్పాడు. అందువల్ల అక్కడే అన్నింటికీ ఏర్పాట్లు చేశాడు బాలరాజు. ఈశ్వర్ భార్య అయిన సావిత్రికి కబురు పంపితే వచ్చింది. నారాయణ మాత్రం తన తప్పేమీ లేదన్నట్లుగానే ఉండటం బాలరాజుకి ఇంకా కోపాన్ని, నారాయణ మీద అసహ్యాన్ని పెంచింది. అలా ఈశ్వర్ అంతిమ క్రియలు జరిపించేశాక, అయిందేదో అయిపోయింది, ఇంకైనా ఆస్తులన్నీ నేను చూసుకుంటాను, బిజినెస్లో కూడా తన వాటా ఉంటే నాకు ఇచ్చేసి మిగిలింది మీరిద్దరు చూసుకోండి అని ఆస్తి అడిగింది సావిత్రి. క్షమించండి మేడం, ఈ ఆస్తిలో మీకు ఎలాంటి హక్కు లేదు అంటూ వినపడిందో కంఠం. అది చెప్పడానికి నువ్వెవడివిరా? హలో మేడం, మైండ్ యువర్ వర్డ్స్. మీ గురించి తెలిసి ఈశ్వర్ సార్ ఎప్పుడైతే ఆస్తులు సంపాదించుకున్నారో అప్పుడే తనకి ఎప్పుడు ఎక్కడ ఎవరి వల్ల అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందుగానే వీల్నామా రాసి పెట్టుకున్నారు. చదువుతాను, వినండి అంటూ చదవడం మొదలుపెట్టాడు లాయర్. ఈశ్వర్ అనే నేను ఒక అనాథని. నాకంటూ సొంత వాళ్ళు ఎవ్వరూ లేరు. పెళ్లి చేసుకున్న భార్య కొన్ని కారణాల వలన నన్ను వదిలి వెళ్ళిపోయింది. అందువలన నాకు సంబంధించిన నా ఇంటిని అనాథ శరణాలయానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మిగిలిన నా ఆస్తులకు వారసులుగా నా ఇద్దరి స్నేహితులకు పుట్టిన పిల్లలకు ఈ ఆస్తులు చెందుతాయి. అంటే నాకు వాళ్ళు మనవరాళ్ళు మనవళ్ళు అవుతారు. నాకంటూ సొంతం నా స్నేహితులే కాబట్టి వాళ్ళకే నా ఆస్తులు అని వివరించి ఉన్నాడు. అది విన్న సావిత్రి, ఛీ, ఈ మనిషి బ్రతుకున్నప్పుడు నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, చచ్చాక సంతోషాన్ని ఇవ్వలేదు అని కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. నారాయణ మాత్రం నవ్వుకుంటూ ఉన్నాడు. బాలరాజు ఎంతో హృదయంగా ఆలోచించాడు. ఇలాంటి స్నేహితుడు దూరం అవ్వడం నా దురదృష్టం అని అంటూ చాలా బాధపడ్డాడు. బిజినెస్ ఇంకా ఒకటిగా చేయలేను అని నిర్ణయం తీసుకొని 2 భాగాలుగా చేసి పంచుకున్నారు. లాయర్ను పెట్టుకొని బాలరాజు, నారాయణ. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ బాలరాజు, కమలకి పిల్లలు పుట్టడం లేదు. అప్పుడే మహేష్, సుధీర్లను దత్తత తీసుకున్నారు. అనాథ పిల్లలకు ఈశ్వర్ ఆస్తులు చెందవని బాలరాజుకి లాయర్తో నోటీస్ పంపించాడు నారాయణ. ఈశ్వర్ లాంటి మంచి మనసున్న వ్యక్తి యొక్క ఆస్తులు ఇలాంటి ద్రోహి దగ్గరికి చేరడానికి వీల్లేదు అనుకుని ఆ ఆస్తులు అనాథ పిల్లలకు చేరేలా చేయాలని బాలరాజు గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే చాలా హాస్పిటల్స్ తిరిగి తన కోసం కాకపోయినా ఈశ్వర్ ఆస్తులు అలాంటి నీచుడికి చేరకూడదు అని ఒకే ఒక్క కారణం చేత ట్రీట్మెంట్ తీసుకొని మొత్తానికి పెళ్ళైన 5 సంవత్సరాలకు కమల ప్రెగ్నెంట్ అయింది. కమల కడుపుతో ఉన్న విషయం సుజాతకు కాల్ చేసి చెప్పింది 3వ నెలలో. ఆ ఇంట్లోనే ఉన్న నారాయణ ఇంకో ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ లిఫ్ట్ చేశాడు. నారాయణకి విషయం తెలిసి కమల కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా చంపాలని నిర్ణయం తీసుకున్నాడా క్షణం. అనుకున్నదే ఆలస్యం. బాలరాజు ఇంట్లో ఒక కొత్త పని మనిషిలాగా తన మనిషిని పంపించి సమయం దొరికినప్పుడు విషం కలిపి ఇచ్చి కడుపులో బిడ్డ మాత్రం చనిపోయేలా చేయమన్నాడు. అలా రోజులు, నెలలు గడుస్తున్నాయి. 5 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెంట్ అవడం వలన డాక్టర్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, బ్లడ్ తక్కువగా ఉంది కాబట్టి
జాగ్రత్తలు చెప్పడం వలన బాలరాజు కమలను ఎప్పుడూ అంటిపెట్టుకొని చిన్న పిల్లలా తనని చూసుకోవడం మొదలుపెట్టాడు. బిజినెస్ విషయాలు ఇంట్లో నుండే చూసుకుంటూ కమలని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు బాలరాజు. అలా చూస్తూ ఉండగానే 9వ నెల వచ్చింది కమలకు. నారాయణ పని మనిషి మీద చాలా ఒత్తిడి పెట్టాడు. అంతేకాకుండా చెప్పిన పని చేయకపోతే తన బిడ్డను కూడా చంపుతానని బెదిరించాడు. పని మనిషి బిడ్డను చంపుతాను అనేసరికి భయపడిపోయింది. కమలకు గ్రాండ్గా శ్రీమంతం ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీమంతం రోజు రాణి వచ్చింది. నిండుగా ఉన్న కడుపులోని బిడ్డతో ఉన్న కమలని చూసి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ మురిసిపోయారు. ఆ సమయమే కరెక్ట్ అనుకున్న పని మనిషి విషం కలిపిన పాయసాన్ని కమల తాగేలా చూసింది. అంతే, సడన్గా నొప్పులతో కమల అల్లాడిపోయింది. ఆ క్షణం బాలరాజు, కమల ఇద్దరు బిడ్డకేమైనా అవుతుందని చాలా టెన్షన్ పడిపోయారు. కమలను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసిన బాలరాజుకి ఏమీ అర్థం కాలేదు. ఇంత సడన్గా నొప్పులు రావడం ఏంటన్న విషయం అర్థం కాక కంగారు పడ్డాడు. బయటికి వచ్చిన డాక్టర్ నొప్పులు ఎక్కువ అవుతున్నాయని, ఆలస్యం చేస్తే తల్లి బిడ్డల ప్రాణాలకే ప్రమాదం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. బాలరాజు వెంటనే చేసేయమని సైన్ చేశాడు. అలా కమల పండంటి మగబిడ్డ అయిన రామ్కు జన్మనిచ్చింది. కానీ విషప్రయోగం వల్లనే ఇలా సడన్గా నొప్పులు వచ్చాయని డాక్టర్స్ బాలరాజుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దేవుడి దయ వల్ల తల్లి బిడ్డలకు ఏమీ కాలేదు, అంతా మీ అదృష్టం అని చెప్పారు. బాలరాజు విషప్రయోగం అన్న మాట వినగానే వెంటనే తన పర్సనల్ మేనేజర్కి కాల్ చేసి సీసీ ఫుటేజ్ చెక్ చేయమని చెప్పాడు. గంట తర్వాత మేనేజర్ తిరిగి కాల్ చేసి పని మనిషి చేసిందని, సీసీ కెమెరాలో తెలిసిందని, తనని నిలదీస్తే తన బిడ్డను చంపుతానని బెదిరించి ఈ పని చేసేలా నారాయణ చేశాడని చెప్పాడు. బాలరాజు కోపంతో ఊగిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పని మనిషిని సాక్షిగా పెట్టుకొని నారాయణకి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అలా నారాయణ జైలు నుండి వచ్చి రాగానే రామ్ను చంపడానికి అటాక్స్ చేయించడం మొదలుపెట్టాడు. ఎలాగైనా రామ్ని అంతం చేయాలని అనుకోవడం వలన, బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వలన చాలా లాస్ అయ్యాడు. రామ్ 10వ తరగతి చదువుతున్నప్పుడు పెద్ద యాక్సిడెంట్ చేయించాడు నారాయణ. అప్పుడు కూడా రామ్ ప్రాణాలు గట్టివి కాబట్టి బ్రతికిపోయాడు. కమల అప్పుడే రామ్ని అమెరికాలో ఉన్న తన అన్నయ్య దగ్గరకు పంపాలని నిర్ణయం తీసుకొని పంపించేసింది. అలా రామ్ అమెరికాకి వెళ్ళి హాలిడేస్కి ఇండియాకి వస్తూ ఉండేవాడు. రామ్ని చంపాలని, తనకు పిల్లలు పుట్టకూడదు అని నారాయణ చాలా గట్టిగా అనుకునేవాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ తన ఆస్తులన్నీ పోయాయి. బాలరాజు మాత్రం బిజినెస్లో చాలా స్ట్రాంగ్గా నిలబడి మొదటి స్థానంలోకి వచ్చాడు. రామ్కు 22 సంవత్సరాలు. అప్పుడు ఇండియాకి ఇక శాశ్వతంగా వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామ్కి 22 సంవత్సరాలంటే కౌశల్ అంటే నారాయణ కొడుక్కి ఆల్మోస్ట్ 26 సంవత్సరాలు. నారాయణ కౌశల్కి పెళ్లి చేశాడు. కౌశల్కి పిల్లలు పుడితే ఈశ్వర్ వాటా అయినా సగం ఆస్తులు వచ్చేస్తాయని అనుకుంటూ సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత రామ్కి అసలు పెళ్లి కాకుండా పిల్లలు అనేవాళ్ళు లేకుండా ఉంటే ఇక ఈశ్వర్ ఆస్తులన్నింటికీ కౌశల్ పిల్లలే ఏకైక వారసులు అవుతారు కాబట్టి ఈశ్వర్ ఆస్తులన్నీ తనకే దక్కుతాయని అనే ఆలోచనలతో సంబరపడిపోతూ ఉన్నాడు నారాయణ. కౌశల్కి పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు పిల్లలు పుట్టకపోవడంతో నారాయణ భయపడుతూ ఒకసారి డాక్టర్కి చూపించాలని కొడుకు కోడళ్ళని ఇద్దరినీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చెకప్లన్నీ చేయించాడు. నారాయణ్ని, కౌశల్ని పిలిచి డాక్టర్, చూడండి నారాయణ గారు, ఇద్దరికి అన్ని టెస్టులు చేయించాను. ఆ అమ్మాయిలో ఎలాంటి సమస్యలు లేవు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్.
ఇకపోతే కౌశల్ అని కొంచెం తడబడుతూ ఉన్న డాక్టర్ని, కౌశల్కి ఏంటి చెప్పండి డాక్టర్ అని కొంచెం గట్టిగానే అడిగాడు నారాయణ టెన్షన్ పడిపోతూ. నారాయణ టెన్షన్ చూసి కౌశల్కి కూడా టెన్షన్ మొదలైపోయింది. కౌశల్కి ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని తీర్మానించేసింది డాక్టర్. ఆ మాట విన్న కౌశల్కేమో కానీ నారాయణకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చినంత పని అయ్యింది. విషయం తెలియగానే కౌశల్ భార్య కూడా చాలా బాధపడింది. కానీ కౌశల్ని ఈ ఒక్క సంవత్సరంలోనే చాలా ప్రేమించింది. అందువల్ల కౌశల్కి పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు అని తనకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఇంటికి వచ్చిన నారాయణ తన అరుపులతో ఇల్లు మారుమోగింది. ఒసై సుజాత, ఎలాంటి బిడ్డను కన్నావే నువ్వు అంటూ అరవడం మొదలుపెట్టాడు. ఇంకో బిడ్డని కనమంటే అప్పుడు నీకు వద్దు అన్నారు డాక్టర్లు. ఇప్పుడు చూడు, మన ఇంటికి వారసులే లేకుండా పోతున్నారు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయ్యో రామా అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు. ఛా, ఆ ఈశ్వరిగాడి ఆస్తులు అని అనుకుంటూ ఇక నా చేయి జారిపోయినట్లే అనుకుంటూ మనసులో మండిపడుతున్నాడు నారాయణ. 2 రోజుల తర్వాత తండ్రి పరిస్థితి తెలుసుకున్న కౌశల్ తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాడు. కానీ నారాయణ మాత్రం చిన్నప్పటి నుండి అమితమైన ప్రేమను పంచి ఇప్పుడు పిల్లలు పుట్టరు అని తెలిసేసరికి కౌశల్పై అరవడం, తనను అసహ్యంగా చూడటం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తనకు చాలా బాధపడుతున్న కౌశల్కి నచ్చచెపుతూ, మీ నాన్న ఇలా ఉండటానికి కారణం నువ్వంటే ప్రేమ లేక కాదు కౌశల్, అసలు కారణం ఇది అంటూ ఈశ్వర్ గురించి, బాలరాజు గురించి, ఆస్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది సుజాత మొత్తం. కౌశల్కి నారాయణ బాధ ఏంటో అంతా అప్పుడు అర్థమైంది. ముందు బిజినెస్లో అడుగు పెట్టాలని, ఆ తర్వాత రామ్ గురించి చూడాలని గట్టిగా అనుకున్నాడు కౌశల్ ఆ క్షణం. సో ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ మొత్తం తానే హ్యాండిల్ చేస్తూ కొంచెం ముందుకు తీసుకొని వచ్చాడు బిజినెస్ను. ఎక్కడో మూలన పడి ఉన్న కౌశల్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఇప్పుడు అంటే 6 నెలలు కష్టపడి 5వ స్థానంలోకి తీసుకువచ్చాడు. ఇక మరి రానున్న ఎపిసోడ్స్లో ఏం జరుగుతుపోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు రామ్ మీద కౌశల్కి కన్ను పడింది. రామ్ మీద కన్ను పడిన కౌశల్ ఏం చేయబోతాడు? అమెరికా నుండి తిరిగి వచ్చిన రామ్ అల్లరి, తన ప్రేమ, బ్రేకప్ అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఇక ఈ ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.